ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: మహారాష్ట్రలో 7,500 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి నిన్న ప్రారంభోత్సవాలు చేశారు. విశాఖపట్నంలో ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది వేడుకలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రేపు హాజరు కానున్నారు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. దేశ పరిరక్షణ విధుల్లో అసువులు బాసిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు భారత పదాతి దళాల 77వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నిన్న మహారాష్ట్ర పర్యటనలో భాగంగా షిర్డీలో దాదాపు 7,500 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా నమో షెత్కారి మహా సన్మాన్ నిధి యోజనను కూడా ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ నమో షెత్కారి మహా సన్మాన్ నిధి యోజన ద్వారా మహారాష్ట్రలోని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్దిదారులకు సంవత్సరానికి 6,000 రూపాయలు అదనపు మొత్తాన్ని అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. భారతదేశం వివిధ రంగాల్లో అభివృద్ది దిశగా పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గోవాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిన్న 37వ జాతీయ క్రీడలను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని క్రీడాకారులకు మద్దతిచ్చేందుకు ఖేలో ఇండియా నుంచి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ వరకు ఒక కొత్త వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఆసియా గేమ్స్లో 125 మందికి పైగా క్రీడాకారులు అద్భుత ప్రతిభను ప్రదర్శించడంతో ఖేలో ఇండియా విజయవంతమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ విశాఖపట్నం పర్యటనను విజయవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున వివిధ శాఖల అధికారులకు సూచించారు. ఆంధ్ర వైద్య కళాశాల ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నిర్వహించే శతాబ్ది వేడుకలకు ఉపరాష్ట్రపతి రేపు హాజరు కానున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ కూడా వస్తున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలీస్, ఇండియన్ నేవీ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నా భూమి నా దేశం ప్రచారంలో భాగంగా రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి అమృత్ కలష్ యాత్ర ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎందరో వీరులు, వీర నారీమణులకు నివాళులర్పిస్తూ వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశ రాజధాని ఢిల్లీలో స్మారక శిలా ఫలకాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 9వ తేదీన నా భూమి నా దేశం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు దేశంలోని మారుమూల గ్రామాలు, పట్టణాల నుంచి పవిత్ర మట్టి, బియ్యంను రాష్ట్ర రాజధానులకు ఈ నెల 22 నుంచి 27వ తేదీలోపు తరలిస్తారు. 28 నుంచి 30వ తేదీలోపు వాటిని దేశ రాజధాని ఢిల్లీకి రవాణా చేయనున్నారు. విజయవాడ హజ్రత్ నిజాముద్దీన్ ప్రత్యేక రైలు ఈ నెల 28న ఉదయం విజయవాడ స్టేషన్లో బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్ హజ్రత్ నిజాముద్దీన్ రైలు ఈ నెల 28న ఉదయం సికింద్రాబాద్లో బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవని, 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తు చేసుకోవాలని అన్నారు. తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరిగా ప్రయాణం ప్రారంభించానని, తన పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే విజయవంతమయ్యానని చంద్రశేఖరరావు పేర్కొన్నారు. దేశ పరిరక్షణ విధుల్లో అసువులు బాసిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు భారత పదాతి దళాల 77వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ చొరబాటుదారుల నుండి భారత భూభాగాన్ని రక్షించడానికి భారత పదాతి దళాలు జమ్మూ కశ్మీర్ భూభాగంలోకి 1947 అక్టోబర్ 27వ తేదీన అడుగిడిన సందర్భాన్ని పురస్కరించుకుని అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున పదాతి దళాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 నంబర్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. త్రిపుర రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించారు. త్రిపురలో పారదర్శకత, సాధికారత, జవాబుదారీతనం కోసం పాటుపడతానని, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని, మాణిక్ సాహా నేతృత్వంలోని రాష్ట్ర సర్కారుకు తోడ్పాటు అందిస్తానని ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ప్రపంచ కప్ వన్డే క్రికెట్లో ఇంగ్లాండ్పై శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నిన్న బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 33.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 25.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ లహిర్ కుమారా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. ఈ విజయంతో శ్రీలంక 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరింది. కాగా భారత్ 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నైపుణ్యాభివృద్ధి కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్ నేడు హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు విచారణకు రానుంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ వ్యాజ్యంపై విచారణ జరపనున్నారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కోర్టు ముందు ఉంచాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. మన దేశం నుంచి అత్యున్నత విద్యా సంస్థగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc నిలిచింది. 2024 ఏడాదికి ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్లో అమెరికా, బ్రిటన్లకు చెందిన ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు తొలి స్థానాల్లో నిలిచాయి. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం మొదటి 2 స్థానాల్లో నిలవగా బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు 4-5 ర్యాంకుల్లో నిలిచాయి. భారతదేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో బెంగళూరు IISc అగ్రస్థానంలో నిలవగా ఇంజనీరింగ్ విభాగంలో హైదరాబాద్ IIITకి 201 నుండి 600 ర్యాంకుల కేటగిరీలో, అన్నా విశ్వవిద్యాలయం 301 నుండి 400 ర్యాంకుల కేటగిరీలో చోటు దక్కించుకున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తనిఖీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని ప్రకాశం జిల్లా కలెక్టర్ AS దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు మామిడిపాలెంలోని ఈవీఎంల తనిఖీ ప్రక్రియను నిన్న ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 12 బృందాలతో తనిఖీ ప్రక్రియ కొనసాగుతోందని, మరొక 2 బృందాలను ఏర్పాటు చేయవలసిందిగా ఎన్నికల కమిషన్ను కోరామని తెలిపారు. ఇప్పటి వరకు 30% తనిఖీ ప్రక్రియ పూర్తయిందని, నవంబర్ 10వ తేదీలోపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తనిఖీ ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదీన ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగే ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజ్భవన్లో జరిగే వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొంటారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని కలెక్టర్లు, ఎస్పీలను జేఏడీ ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహారాష్ట్రలో 7,500 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నిన్న ప్రారంభోత్సవాలు చేశారు. విశాఖపట్నంలో ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది వేడుకలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రేపు హాజరు కానున్నారు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. దేశ పరిరక్షణ విధుల్లో అసువులు బాసిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు భారత పదాతి దళాల 77వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.